Hello friends, welcome back to our channel Innovative Ideas with Vinu. Hi chap. Hey hair ekkada? Hair ichchestama jejiki? Oddu enduku? Why? Jeji. Huh? Hey Chini. Pine. జేజీ ఇక్కడ జేజీ. మేమైతే చీకు పుట్టినంటికి ఇవ్వడం కోసం మా ఇంటి దేవుడు నంజనగూడికి అయితే వచ్చేసామన్నమాట. ఆల్రెడీ నైటే రీచ్ అయిపోయాము. ఒకసారి దర్శనం కూడా చేసుకొని వచ్చేసాము. ఇప్పుడు భోజనానికి అయితే వచ్చామన్నమాట. ఒక నైట్ నిద్ర చేయాలి అనేసి ముందు రోజే రీచ్ అయిపోయామన్నమాట. ఇప్పుడైతే అర్లీ మార్నింగ్ 6 o'clock అయింది. చీకుకి పుట్టినంటికి ఇవ్వడం కోసం అయితే వెళ్తున్నాం. వేరే వీడియోస్లో అయితే చీకు ఆడుకోవడం కానీ ఎంజాయ్ చేయడం వీడియోస్ అయితే చూస్తూ ఉంటారు. కానీ ఈ వీడియోలో చీకు ఏడవడమే చూస్తూ ఉంటారు. ఎందుకంటే చీకుకి పుట్టినంటికల కోసం వచ్చాం కదా, చెవులు కూడా కుట్టియాలి. ఇంకేడుస్తూనే ఉంటాడు నాకు తెలిసి. మార్నింగ్ 6కే వచ్చేసాము అని చెప్పాను కదా. క్లైమేట్ అయితే చాలా బాగుంది. చీకు ఈ పక్క చూడి. హాయ్ చెప్పు. పుట్టింటికి ఇచ్చే దగ్గర ఎవరిని అలో లేదు. జస్ట్ ఒక 2 members రావచ్చు అంతే అన్నారు. సో అందుకే మమ్మీ వాళ్ళు అయితే రాలేదు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత రావచ్చు అలో ఉంది అంటే మమ్మీ వాళ్ళు వస్తాము అన్నారు. సో వెయిట్ చేస్తున్నాం అనమాట. అంతలోగా చీకుకి అయితే చెప్తున్నాను ఇప్పుడు హెయిర్ జేజీకి ఇచ్చేయాలి అని. చీకు అయితే నో ఇచ్చేలే అనేసి దిగేసి వెళ్ళిపోతూ ఉన్నాడు. మళ్ళీ చూడండి కిసి పెట్టేస్తున్నా అంట. నేను పెట్టినా నువ్వు కిసి పెట్టు. గుడ్ బై కదా చీకు ఆడు పిలుస్తుండొచ్చు. ఆడంట ఆ పక్క నేను లోపలికైతే వచ్చేసాము. జస్ట్ ఇప్పుడే మా మమ్మీ, మా అత్తగారు, మా సిస్టర్ అయితే వచ్చారు. చీకు తాత దగ్గర కూర్చోండవా. చీకు అయితే అసలు ముట్టనివ్వడం లేదనమాట. అంకుల్ అని పిలిచి మరీ వద్దు అని చెప్తున్నాడు. మేము వెళ్ళిన టైంకి ఇంకా చాలా మంది ఉన్నారు. అందులో ఇంకా 3 members వచ్చి పుట్టినంటికల కోసమే వచ్చారనమాట. చీకు సౌండ్స్ అయితే ఇంకా స్టార్ట్ అవ్వలేదు. పక్కన వాళ్ళైతే ఇంకా గట్టిగా ఏడుస్తున్నారు. అంత చిన్ని అయిపోయామా, అంత చిన్ని జుట్టేస్తూ ఉండరు అంతేనన్నా. ಅಕ್ಕ ಮಾಡ್ಕೊಳ್ವಾ. చీకు అయితే చాలా ఏడుస్తున్నాడు. పుట్టింటికి ఇవ్వడం అయితే అయిపోయింది కానీ 2 places కట్ అయింది. కొంచెం భయపడ్డాడు కూడా. అక్కడంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత కొంచెం బయటకు వచ్చేసామన్నమాట. చీకుని కొంచెం అన్నీ చూపించి మార్చి ఏడుపు తగ్గిన తర్వాత రూమ్కి పిలుచుకొని వెళ్ళినాము. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోవాలన్నమాట. అస్సలు టైం లేదు. సరే ఎక్కడ పప్పాడు పదమ్మా ఇట్లా పదం. ఖుషి ఆదు
ఇప్పుడైతే టైం 8:30 అయింది. 9 o'clockకి అభిషేకం అనమాట. సో మేమైతే అందరూ ఫ్రెష్ అయిపోయేసి టెంపుల్కి అయితే వచ్చేసాము. టెంపుల్ లోపలైతే ఫొటోస్ వీడియోస్ అస్సలు అలో లేదు. సో అందుకే నేనైతే దేవుణ్ణి కూడా చూపించట్లేదు అనమాట. ఓన్లీ బయట మాత్రమే వీడియోస్ తీసాను. సో పుట్టినెంటుకలు కంప్లీట్ అయిన వెంటనే మేమైతే రూమ్కి వెళ్ళిపోయాము. అక్కడ వెళ్ళిన తర్వాత నేనైతే చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఎందుకంటే నేను శారీ కట్టుకోవాలి అనుకున్నాను టెంపుల్కి. నేను శారీ అయితే మర్చిపోయి వచ్చేసాను అనమాట ఇంట్లోనే. శారీతో పాటు చీకు ఆయింట్మెంట్ కూడా చెవులు కుట్టించేటప్పుడు పెయిన్ రాకుండా ఉంటుంది అని ఆయింట్మెంట్ కూడా పెట్టుకున్నాను. అది కూడా మర్చిపోయి వచ్చేసాను. నాకైతే ఇంకా వేరే ఆప్షన్ లేదనమాట. టెంపుల్కి వెళ్ళేసి వచ్చిన తర్వాత వేసుకోవాలి అనుకున్న డ్రెస్సే టెంపుల్కి వేసేసుకున్నాను. ఇప్పుడైతే టైం 9 o'clock అయిందనమాట. 9 o'clockకి అభిషేకం అని చెప్పాను కదా. సో మేము అందరూ కూడా అభిషేకానికి వెళ్తున్నాము. లోపల ఫొటోస్ వీడియోస్ అయితే అస్సలు అలో లేదు. బయటకు వచ్చేసిన తర్వాత వీడియో స్టార్ట్ చేస్తున్నాను. దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే రూమ్కి వెళ్ళి చీకుకి హారతి ఎత్తాలన్నమాట. హారతి ఎత్తిన తర్వాత పిలుచుకొని వెళ్ళి మళ్ళీ చోలు కుట్టిపించాలి. చీకుకి అయితే బాగా నిద్ర వస్తుంది. కానీ అస్సలు అలసిపోకుండా ఆడుకుంటూనే ఉన్నాడు. పైకి ఎక్కడం దిగడం, అలాగే డాడీతో కొంచెం ఆడుకున్నాడు. తర్వాత మేము అందరూ కూడా కొన్ని పిక్చర్స్ అయితే తీసుకున్నాము. ఇప్పుడైతే స్వామి కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. చెవులకి గుర్తులు పెట్టించడానికి. ట్రెడిషనల్ వేలో కాకుండా గన్ షాట్ చేపియాలి అనుకున్నాము. కానీ కుదరలేదు అనమాట. టెంపుల్ అలో లేదంట. ఇప్పుడైతే గుర్తులు పెట్టించేసాము. ఇంకా బయటకు పిలుచుకొని వెళ్ళి చెవులు కుట్టిపియాలి. మా మమ్మీ అండ్ అమ్మతో కొన్ని ఫొటోస్ తీసుకోవాలి అనుకున్నాను. సో మేము ముగ్గురు కలిసి కొన్ని పిక్చర్స్, తర్వాత గ్రూప్ పిక్చర్స్ కూడా తీసుకున్నాము. ఇప్పుడైతే మేము అందరూ కలిసి రూముకు వెళ్తున్నాం అనమాట. రూముకు వెళ్ళిన తర్వాత చీకుకి హారతి ఎత్తాలి. రోడ్లో వెళ్ళేటప్పుడు మాత్రం ఫుల్ జోష్గా బాగా ఆటాడుకున్నాడు చీకు. రూముకు వెళ్ళిన తర్వాత ఫుల్ క్రాంక్ అయిపోయాడు. చాలా నిద్ర వస్తూ ఉండింది. చాలా మొండి చేశాడనమాట. నెక్స్ట్ ఇక్కడైతే ఖుషి, ఆద్య ఇద్దరు ఫైట్ చేస్తున్నారు. నేను ఫస్ట్ కుంకుమ పెట్టాలి అని. చీకు అయితే అస్సలు పెట్టించుకోలేదు. చాలా ఏడుస్తున్నాడు. ఇంకా నెక్స్ట్ మమ్మీ హారతి ఎత్తాలి అనేసి పులిహార వేసి ఇలా ప్లేట్ ఎత్తుకున్నారంతే. అంతలోగా పూలు మొత్తం పీకేశాడు చీకు. రెండు ఉన్నాయా? ఒకటి నీకే. స్టోరీ పార్ట్స్ అమ్మా రోజు చదువుకొని పడుకో. ఓన్లీ స్టోరీస్ అడగకూడదు. నువ్వే చదువుకొని పడుకోవాలా? అట్లా చదవలే. నేనైతే ఖచ్చితంగా గన్ షాటే చేపియాలి అనుకున్నాను. కానీ నేను రింగ్స్ ఎత్తుకొని వెళ్ళాను అనమాట. దాంతో గన్ షాట్ కుదరదు అన్నారు. అలాగే గన్ షాట్ కన్నా ఇలా కుట్టించడమే బెటర్ అన్నారు. సో నేను ఇలానే కుట్టించేసాను. పుట్టినెంటుకలు అప్పుడన్నా జస్ట్ 2 members పెట్టుకున్నారు చీకుని. ఇప్పుడైతే 4 members పెట్టుకొని మరీ చేపించామన్నమాట. అస్సలు ఉండలేదు చీకు అయితే. ఫైనల్ గా కుట్టించేసాము. బాగుందా లాలీపాప్? బాగుందా? చిన్నగా లాలీపాప్ ఇచ్చిన తర్వాత కొంచెం సైలెంట్ అయ్యాడు. కొంచెంసేపటి తర్వాత నిద్రపోయాడు.
చీకు పుట్టినెంటుకలు కంప్లీట్ అయిన తర్వాత గోపాలస్వామి బెట్టకు వెళ్ళామన్నమాట. చాలా ఎంజాయ్ చేసాం. అక్కడ నేచర్ అయితే సూపర్ ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం. ఇది నేను సెకండ్ టైం వెళ్తున్నాను అనమాట. టెంపుల్ లోపల కూడా చాలా బాగుంటుంది. కృష్ణుడిని కూడా చూపిస్తాను. మేమైతే దేవుని దర్శనం కూడా కంప్లీట్ చేసేసుకొని బయటకు వచ్చాము. ఇప్పుడైతే ఫారెస్ట్ లో ఇంకా ఎలిఫెంట్ వచ్చింది. ఈ ఎలిఫెంట్ అయితే అప్పుడప్పుడు వస్తూ ఉంటుందంట. గుడి చుట్టూ ప్రదక్షిణం వేసి ఇప్పుడు చూస్తున్నారా ఇలా విండోస్ కొట్టి ఫుడ్ అడుగుతుందంట. మేము కిందకి రీచ్ అయిపోయిన వెంటనే టైగర్ కూడా వచ్చింది అని అయితే అన్నారు. గోపాలస్వామి బెట్ట ఫుల్ వీడియో అయితే నెక్స్ట్ వ్లాగ్ లో అప్లోడ్ చేస్తాను. ఈ వ్లాగ్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. మీకు నా వీడియోస్ నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి. కొత్తగా నా వీడియోస్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకైతే నోటిఫికేషన్ వచ్చేస్తుంది. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.